చోట కర్మ అచ్చోటని అనుభవిస్తారని చెప్పని సనాతన ధర్మంలో భగవద్గీతలో మాట ఉంది. ఎవరు ఏ పనులు అయితే చేస్తారో తిరిగి వాళ్ళకి ఖచ్చితంగా వాటి యొక్క ఫలితాలు కూడా అనుభవించాల్సిన పరిస్థితులు వస్తాయి. ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆవు చెవులో వేస్తే దూడ గట్టిన మీదు. ఈయన అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు స్వయానా తన సొంత చెల్లెని ఏ విధంగా మాట్లాడాడో ఈ రాష్ట్రం చూసింది. ఆయన వారసుడిగా ఈయన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు నామినేషన్ వేసిన తర్వాత, కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన తర్వాత మీరు మాట్లాడిన భాష, శ్రీరెడ్డి లాంటి వారి చేత మీరు మాట్లాడించిన భాష, మీరు వేసిన సెటైర్లు ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఏ అన్నైనా ఆ చెల్లెల మీద మాట్లాడే భాష మీరు మాట్లాడారన్నది మీ మనస్సాక్షి మీరు ఒక్కసారి మననం చేసుకోండి. 55,000 ఓట్లతో ఓడిపోయిన తర్వాత రుక్మిణి కళ్యాణ మండపంలో మీరు మీ కార్యకర్తల సమావేశాలు పెట్టి ఆ రోజు మీరు మాట్లాడిన భాష ఒక చెల్లెల్ని ఒక అన్న మాట్లాడే భాష అని అడుగుతా ఉన్నాం. నిన్నగాక మొన్న మీరు సమావేశం పెట్టారు. ఆ సమావేశంలో కూడా మీరు మాట్లాడిన మాటలు ఒక అన్న ఒక చెల్లెల్ని మాట్లాడిన మాట అని అడుగుతా ఉన్నాం. రామతీర్థంలో నేను పోతా ఉంటే కొంతమందిని తాగిపిచ్చి నా మీద దాడి చేయమని చెప్పని ప్రేరేపించారు, డ్రోన్లు పెట్టారన్నారు. అయా ప్రసన్న కుమార్ రెడ్డి గారు, నిజంగా అటువంటి పిలిపేగా ఇచ్చుంటే మీ పరిస్థితులు వేరుగా ఉంటాయి. అటువంటి రాజకీయ చరిత్ర తెలుగుదేశం పార్టీకి లేదు. మా ప్రశాంతమ్మ గారు ఆవేశం పడకూడదు అన్నారు. 2 సంవత్సరాల కాలంలో ఏ ఒక్కరోజు కూడా మా శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఆవేశపడుంటే, లేదు మరోలాగా ఆలోచన చేసి ఉండుంటే ఇంత సామరస్యంగా కోవూరు నియోజకవర్గ పరిస్థితులు ఉండేవి కావు. ఏ ఒక్కరోజు కూడా మా శాసనసభ్యులు ఆవేశానికో మరో ఆలోచనకో తావు లేకుండా 700 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు, ఇఫ్కో కిసాన్ సెజ్లో 13,000 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు కావాల్సిన ప్రతిపాదనలు అంగీకరించడం, ఎక్కడ ఎవరికి ఆరోగ్యం బాగాలేకపోతే వాళ్ళకి ఏ సహాయం చేద్దామని చెప్పని ముందుకు పోవడం, విపిఆర్ ట్రస్ట్ ద్వారా కొన్ని 100 మందికి ట్రైసైకిల్ పంచడం, విపిఆర్ నేతల ద్వారా కొన్ని 1000 మందికి కళ్ళద్దాలు ఇవ్వటం, సొంత ట్రస్ట్ లో ఉన్నటువంటి మిషన్ల ద్వారా కాలువల పొడికలు తీయటం, ఈ కార్యక్రమాలపైనే మునిగి తేలుతున్నారు. మీలాంటి వాళ్ళపైన ఆవేశాలు ప్రకటించడానికో మీలాంటి వాళ్ళపైన యుద్ధాలు చేయడానికి ఇక్కడ ఎవరికి తిరిగి లేదయ్యా. అప్పుడప్పుడు తిట్టిపోతూ ఉంటారు. మిమ్మల్ని మాత్రం ఎవరేం మాట్లాడకూడదు. వాస్తవాలు చెప్తే మీకు ఉలుకుపాటు వస్తుంది. నిజంగా ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఒక్కసారి మీరు మననం చేసుకోండి. ఒక మహిళా ఎమ్మెల్యే కోవూరు నియోజకవర్గంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు టికెట్ అనౌన్స్ చేసిన రోజు నుంచి గెలిచే రోజు వరకు మీరు మాట్లాడించిన భాష, మీరు ప్రవర్తించిన తీరు ఒక్కసారి మననం చేసుకోండి. ఈరోజు చెల్లెలను మాట్లాడుతున్నారే, నిజంగా ఒక అన్న ఒక చెల్లెల్ని ఆ విధంగా మాట్లాడిన సందర్భాలు భారతదేశ చరిత్రలో ఎక్కడైనా ఉన్నాయా? ఒకసారి మీరు మననం చేసుకుంటే, మీరు చెప్తున్నారే సంస్కారం అని, ఆ సంస్కారమే సిగ్గుతో తలదించుకుంటుంది మిమ్మల్ని చూసి, మీ మాటలు చూసి ప్రసన్న కుమార్ రెడ్డి గారు. నైతిక విలువల గురించి మాట్లాడే నైతిక హక్కు నెల్లూరు జిల్లా రాజకీయ నాయకుల్లో ప్రసన్న కుమార్ రెడ్డికి ఉందని చెప్పని ప్రజలు అనుకోవట్లేదండి. హలో సత్యం, నాన్నకి ఉన్నట్టుండి మూతి వంకరపోయింది, కాలు చేయి కదిలించడం లేదురా, పెరాలసిస్ అనుకుంటా. నాకు చాలా భయంగా ఉందిరా, త్వరగా రారా సత్యం. ఏంటి, నాన్నకి పెరాలసిసా? వస్తున్నా అమ్మా. కంగారు పడకు సత్యం, వెంటనే మీ నాన్నని ఎన్ఎల్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి. పెరాలసిస్ వచ్చిన 4.5 hours లోపల ఇంజెక్షన్ చేస్తే పెరాలసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు. అవునా? సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి. మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది. అక్కడ 1-2 వెల్ ఎక్స్పీరియన్స్డ్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. వెళ్ళిన వెంటనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు. మనలాంటి సామాన్యులకు ఎటువంటి మెదడు మరియు నరాల సమస్యలకైనా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన ఎన్ఎల్ హాస్పిటల్. ఎనలేని అనుబంధం. ఎన్ఎల్ హాస్పిటల్స్, ఆపోజిట్ వాటర్ ట్యాంక్, మాగుంట లేఅవుట్, నియర్ అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.